హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. డిఏ, పిఆర్సీ బకాయిలన్నీ ఇచ్చేస్తామని ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగుల డిమాండ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రకటనలు ఇవ్వడాన్ని ఈ 5 ఏళ్లలోనే చూశామంటున్నారు. ఇక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజల్లో ఉద్యోగులను పలచన చేయాలని ప్రయత్నించారు. పీఆర్సీ, డిఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తున్నామంటున్నారు. తెదేపా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2 డిఏలు తప్ప 10వ పీఆర్సీ బకాయిలు కూడా ఏవి మొత్తం చెల్లించేసింది. వైకాపా ప్రభుత్వం మాత్రం వేతన సవరణ బకాయిలను ఈ 5 ఏళ్లలో ఇవ్వకపోగా పదవి విరమణ పొందిన తర్వాత ఇస్తామని కొత్త సాంప్రదాయాన్ని తెరలేపింది. ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ప్రభుత్వం చూసింది. ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారన్నది నిజం అని అయితే అంటున్నారండి. ఇక వారితో మరుగుదొడ్లు, ఫోటోలు, నాడు నేడు పనులు, మధ్యాహ్నం భోజనాలు, ఈ విధంగా ఫోటో లాంటివి తీయడము, బోధనేతర పనులు కూడా ఈ ప్రభుత్వం చేపించిందని అయితే ఆరోపిస్తున్నారు. ఇక కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నియామకాలు సరైనవి కావు. వీరి సమస్యలను మేము ప్రస్తావిస్తే తాము చూసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చర్చల సమయంలో అయితే చెప్పారు. కానీ వాటికి ఎలాంటి ప్రయోజనాలు అయితే అంత పూర్తి స్థాయిలో దక్కలేదని అయితే అంటున్నారు. సో ఉద్యోగ సంఘాల గుర్తింపు రాజకీయంగా మార్చేశారు. ఆర్టీసీలో వైఎస్ఆర్ సంఘానికి అయితే గుర్తింపునిచ్చారు. కానీ ఇదంతా కూడా సో ఈ 5 ఏళ్లలోనే చూసామని అయితే ఉద్యోగ పెన్షన్లు వాపోతున్నారండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.